అందరికీ శుభోదయం. ఇందులో ఐదవది ఈ 96లో చెప్పుకున్న ఇంకో ఐదవది పంచవశంతి. పంచ అంటే 5, వశంతులు అంటే మన శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైనవి. ఇవన్నీ కూడా పృథివీ సంబంధాలు. ఈ పంచవశంతులు 5 పృథివీ సంబంధాలు అంటే మట్టిలో కలిసిపోతాయి. మంచిగా గట్టిగా దంచి మట్టిలో కలిపితే మట్టి రూపం వస్తుంది. వీటిలో పంచవశంతులు 5. ఈ 5లో ఎముకలు, మన శరీరంలో ఉండే ఎముకలు, వెయిన్స్ నరాలు, మజిల్ మాంసము, స్కిన్ చర్మము అండ్ హెయిర్. ఈ 5 పృథ్వీ సంబంధాలు అంటే మనం పోగానే మట్టిలో కలిసిపోతాయి, లేదా ఏదైనా సరే మనం వీటిని మట్టిలో కలిపియవచ్చు. ఎముకలు, నరాలు, మాంసము, చర్మము, వెంట్రుకలు ఈ 5 కూడా పృథివీ సంబంధాలు. ఈ 5 పృథివీ సంబంధాల్లో ఎముకల గురించి, నరాల గురించి, మాంసం గురించి, చర్మం గురించి, వెంట్రుకల గురించి ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిట్లలో వెంట్రుకలు ఎక్కువ కాలం పట్టొచ్చు, కానీ పృథ్వీలో కలిసిపోవాల్సిందే. తర్వాతది శరీర తత్వాల్లో ముఖ్యమైనది 6. 6వది ఉదకము, నీరు. ఈ నీరు మీకు తెలుసు. ఇంకా శరీరం గురించి ఇంతగా చెప్పుకుంటున్నామంటే ఎముకలు, నరాలు, మాంసం, చర్మము, వెంట్రుకల గురించి, పంచవశంతి గురించి చెప్పుకున్నాము అనంటే ఈ నీరు గురించి కూడా నెత్తురు, మూత్రం, శ్లేష్మం, మేధస్సు ఈ యొక్క 4 ఉదక సంబంధాలు. ఉదకము అనంటే నీరు. అంటే ఈ పంచభూతాల్లో కలిసిపోయేటటువంటి పంచవశంతి గురించి వివరణ ఇస్తున్నా నేను. నీ శరీరం కాలిపోతే లేదా భూమిలో పాతిపెట్టబడితే ఏమవుతుంది? ఎముకలు, నరాలు, మాంసము, చర్మము, వెంట్రుకలు ఇవి మొత్తం కూడా భూమిలో కలిసిపోతాయి. నెత్తురు, మూత్రం, శ్లేష్మం, మేధస్సు, నీ మెదడు, తలకాయలో ఉన్నటువంటి అవన్నీ కూడా నీటిలో కలిసిపోతాయి. ఎంత సవివరమైనటువంటి విశ్లేషణ అండి ఇది. ఇది ఇష్టంగా మనం దీని మీద ధ్యాస పెట్టి, మనస్సు లగ్నం చేసి ఉంటేనే దీని యొక్క అంతర్గతమైనటువంటి జ్ఞానం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ పంచవశంతిలో ఈ ఉదకము, నీరు, పృథ్వీ సంబంధాలు అనుకున్నాం. ఇదేమో ఉదకము అంటే నీటి సంబంధాలు. అగ్ని సంబంధాలు కూడా ఉన్నాయి. ఇవి కనిపించవు, కానీ ఇది చాలా డేంజర్. ఒకటి అగ్ని సంబంధాలంటే ఆకలి లేకుండా అది బగబగ మండిపోతే కడుపులో ఒక పూట అన్నం తినకపోతే. కొంతమందికి ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితేనే పాపం తన ఇళ్ళ మీద భగ్గున లేస్తారు. అంటే ఈ అగ్ని సంబంధాలు ఉన్నాయి. ఈ శరీర తత్వాలు ఆకలి, దప్పిక, నిద్ర, అలసట, సంగమం, మిలనం, ఇవి అగ్ని సంబంధాలు. అంటే నేను ఒక్కొక్కటి వివరించి ఒక్కొక్కటి తులనాత్మకంగా చెబుతూ పోతుంటే మీరు కూడా కొంత దాని మీద లగ్నం చేస్తే, మనసుని లగ్నం చేసినట్లయితే మీరు కూడా మీ మనసుకి, మీ బ్రెయిన్కి తడుతూనే ఉంటాయి. ఆకలి, 2వది దప్పిక, 3వది నిద్ర, 4వది అలసట, మైథునం, సంగమం. ఈ మొత్తం ఈ 4, 5 కూడా అగ్ని సంబంధాలు. తర్వాత ఇంకొకటి ఉన్నది ఆకాశ సంబంధాలు. ఈ ఆకాశ సంబంధాలు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఒకటేమో పృథ్వీ సంబంధం, భూమిది. ఉదక సంబంధం, నీరు. అగ్ని సంబంధం 3, ఆకాశ సంబంధం 4. ఈ ఆకాశ సంబంధంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదాలన్నీ ఈ యొక్క ఆకాశ సంబంధంలోకి వస్తాయి. ఇది ఒక పంచభూతంలోనే కదా. ఇవన్నీ కూడా మనిషి పోతే వాడికి ఏముంటుంది? కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, అండ్ మదం కూడా లేదు. మనిషి అయిపోయిన తర్వాత ఏమొస్తాయి? ఇవన్నీ ఆకాశ సంబంధాలు. కానీ మనిషి జీవించి ఉన్నప్పుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదాల్ని అణుచుకొని ఉన్నవాడే మహనీయుడు అనబడతాడు, పూజింపబడతాడు సమాజంలో. ఈ చెడు లక్షణాలన్నీ ఆకాశ సంబంధాలు గాలిలో కలిసిపోతాయి. దానికి మీకేది కనిపించదు, కానీ
ఈ శరీర తత్వాలు పంచవశంతులలో ఈ యొక్క ప్రధానంగా ఈ 4 ఇంద్రియాలలో ఏదేది కలిసిపోతుందో అనేది స్పష్టీకరించడం జరిగింది. ఈ శరీరాలు పంచభూతమయం కనుక అంగాంగాలు విభేదాలు వేరే విభజన ఉన్నవి. వీటితో పాటు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అదేంటి? ఇప్పుడు 4 భూతాల గురించి చెప్పుకున్నాం కదా. ఆకాశమందు పుట్టే ఏమేమి ఉంటాయి? ఆకాశం నుంచి పుట్టేది జ్ఞానము, ప్రాణము, వాయువు, చెవులు, శబ్దము, నోరు. ఈ 6టిని ఆకాశ సంబంధాలు అని అంటాం. ఈ ఆకాశ సంబంధాల్లో జ్ఞానము ఎక్కడ పుడుతుందండి? ఏదో ఒక గురుగు నుంచి తీసుకొచ్చేది కాదు, ఒక డస్క్ నుంచి తీసుకొచ్చేది కాదు. ఇది జ్ఞానము అంటే ప్రతిదీ కూడా ఇవన్నీ ఆకాశ సంబంధాలు. ప్రాణము, మరి ప్రాణం ఎక్కడ పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటి వరకు ఎవడు తెలుసుకోలేదు. ఈ ప్రాణుడు పెద్ద సబ్జెక్ట్, మీకు చెప్తాను నేను. ప్రాణుడి యొక్క కుహరం ఏడుంటుంది? మన శరీరంలో ప్రాణుడికి ఒక గది ఉన్నది. ఆ ప్రాణుడిని తెలుసుకోవటం ఎలా? నో యువర్ థై అంటాం. నిన్ను నీవు తెలుసుకో అంటే నీ ప్రాణుడిని తెలుసుకో అని అర్థం. జ్ఞానము అనంటే సహచర్యం వల్ల, పఠనం వల్ల, శ్రవణం వల్ల మంచి 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 గుణాలు, మంచి అన్నీ కూడా మంచి సొసైటీలో ఉండి ఎన్విరాన్మెంట్లో ఉంటే, పుస్తక పఠనం వల్ల, తత్వవేత్తలు అదే సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకోవటం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆకాశమందు పుట్టేవి 6: జ్ఞానము, ప్రాణము, వాయువు, చెవులు అంటే శబ్దము, నోరు. చెవులు శబ్దం ఒకటే అంటే శబ్దాన్ని తీసుకుందాం మనం ఇక్కడ. జ్ఞానము, ప్రాణము, వాయువు, శబ్దము. మన శబ్దము కూడా ఇది నోటు సంబంధమైనది. సో ఆకాశమందు పుట్టేవి వీటిని అనుకుంటాం. ఆకాశమందు పుట్టినవి చెప్పాము మనం. మరి వాయువందు పుట్టేవేంటి? వాయు సంబంధాలు ఇంతకుముందు మనం అనుకున్నాం. మనస్సు కూడా వాయునందు పుట్టేదే. ఇంకా మీరు వాయునందు పుట్టేవి వ్యాన వాయువు. వాయువులు 5 రకాలు. మనం పోగానే దేవాలయానికి పోగానే ఏమిస్తారండి? ఎవరు తెలుసుకుంటారు? ఎవ్వరికి తెలియదు. ఆ పూజారికి కూడా అయా పంచావాయువులు ఏంటి అని అంటే చెప్పలేరు. ప్రాణాయ స్వహ, సమానాయ స్వహ, ఉదానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఇట్లా చెప్పుకుంటే ఈ వాటి గురించి చెప్పుకుంటూ వస్తాడే కానీ అవి ప్రతి దానికి కూడా అది కూడా కూలంకషంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రేక్షకులకి. తప్పకుండా వాటిని వివరిస్తాను. అగ్ని యందు పుట్టినవి బుద్ధి, ఉదాన వాయువు, బయటికి పోయేటటువంటి వాయువు, కన్నులు, రూపాలు, చేతులు. వాయువునందు పుట్టినవి మనస్సు, వ్యాన వాయువు. వ్యానము అనంటే వ్యాపించినది. మన శరీరంలో ప్రతి అణువులో, ప్రతి రోమంలో వ్యాపించేదాన్ని వ్యాన అని అంటాం. మైటోకాండ్రియా అతి సూక్ష్మమైనటువంటి శక్తి భాండాగారంగా పిలిచేటటువంటి బయాలజీలో మైటోకాండ్రియాలో కూడా వ్యాన వాయువు ఉంటుంది. ఏ కణములో అయితే వాయువు లేదో అది డెడ్ సెల్ అనుకోవాలి మనం. అంటే కంపల్సరీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాయువు అనేది ఉంటుంది. అది వ్యానవాయువు. అగ్ని యందు పుట్టేది. మనం ఆహారం తీసుకుంటున్నాం, జ్వలిస్తుంది, మొత్తం కూడా డైజెషన్ అవుతుంది. ఆ డైజెషన్ అయిన ద్వారా ఒక ఉష్ణం పుట్టుద్ది, వేడి. అది మన రక్త ప్రసరణ వ్యవస్థని, మన ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థని, అదే రకంగా శ్వాస వ్యవస్థని, అదే రకంగా మన ఎక్స్క్రేటరీ వ్యవస్థలని, వివిధ వ్యవస్థల్ని కారణభూతమైనటువంటిది ఆహారము. ఆహారాన్ని సేకరించటము, అగ్ని పుట్టడం వల్ల. కనుక అగ్ని యందు పుట్టేవి బుద్ధి, ఉదాన వాయువు, కన్నులు, రూపాలు, చేతులు. ఈ అగ్ని సంభవాలు అన్నమాట. వాయునందు పుట్టినవి మళ్ళా చెప్తాను. మనస్సు, వ్యాసవాయువు, చర్మం, స్పర్శ, కాళ్ళు. ఇవి వాయువునందు పుట్టేవి. అదే రకంగా అగ్ని యందు పుట్టేవి బుద్ధి, ఉదాన వాయువు, కన్నులు, రూపాలు అంటే చిత్రాలు అనుకోండి, అంటే చేతులు. అగ్ని యందు పుట్టేవి అన్నమాట. అదే రకంగా 4వదైనటువంటి నీటి యందు పుట్టేవి చిత్తం,
సమాన వాయువు, నానా రసాలు, శ్లేష్మ రసం అనుకోండి, లివర్లో ఉండేటటువంటి రసాలు అనుకోండి, వినాల గ్రంథుల్లో పుట్టేటటువంటి రసాలు అనుకోండి. తర్వాత గుదస్థానం, నీటి యందు పుట్టేవి. గుదస్థానము, నానా రసం, లాలాజలం అనుకోండి, అన్ని రసాలు, సమాన వాయువు చిత్తం. ఇక్కడ వాయువులు వచ్చాయి చూడండి, వ్యానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు అనే 3 వాయువులు వచ్చాయి. ఇంకొకటి భూమి యందు పుట్టినవి. ఈ భూమి యందు పుట్టినవి ముక్కుకేమో విషయ వాసన ఉంటుంది, భూమి సంబంధాన సుగంధ వాసన ఉంటుంది, దుర్గంధములు కూడా తెలుసుకుంటుంది. ఇవి జ్ఞానేంద్రియ పంచకాలు అని అంటాం. ఈ 5 మనం జ్ఞానేంద్రియ పంచకాలు. మళ్ళా బ్రీఫ్గా ఈ జ్ఞానేంద్రియ పంచకాల్లో వాయువు పంచవశంతి అన్నాం, పృథ్వీ సంబంధాలు, ఉదక సంబంధాలు, అగ్ని సంబంధాలు, ఆకాశ సంబంధాలు. అదే రకంగా ఆకాశం ద్వారా పుట్టేవేంటి, వాయువు ద్వారా పుట్టేవేంటి, అగ్ని యందు పుట్టేవేంటి, నీటి యందు పుట్టేవేంటి, భూమి యందు పుట్టేవేంటి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక సమకాలికంగా తీసుకుంటే ప్రాణము, వ్యానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు అండ్ ఇతర దుర్గంధాలు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు అందరూ కూడా దీన్ని నేను చెప్పేటటువంటి ఫిలాసఫీని చిన్నగా తీసుకోవద్దు. 30 సంవత్సరాల విశ్లేషణ, 30 సంవత్సరాల పఠనం, 30 సంవత్సరాలు 35 సంవత్సరాల కృషి వల్ల తెలుసుకున్నటువంటి 30 సంవత్సరాల క్రితం ఇవన్నీ రాయటం జరిగింది యాక్చువల్లీ. తర్వాత మళ్ళా ప్రపంచ ఫిలాసఫీ గురించి కూడా తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు దీన్ని చాలా జ్ఞానబోధగా తీసుకొని మీరు మీ యొక్క జీవితాలని ధన్యం చేసుకుంటారని భావిస్తున్నాను.